ఆహార పంపిణీ ప్రమాణాలు పాటించాలి. విద్యార్థుల ఆహార హక్కుకు భంగం కలిగిస్తే చర్యలు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి. జిల్లాలోని పేదలు, విద్యార్థులు, గర్భిణులు ఆహార భద్రత కింద అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు అందాలని, అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి జిల్లా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ సభ్యులు జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలుపై శుక్రవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి తెలంగాణ ఆహార కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, రంగనేని శారద, అదనపు కలెక్టర్ అమరీందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అంగన్వాడీలు, వసతి గృహాలు, రేషన్ దుకాణాలను తనిఖీ చేస్తున్నామన్నారు. అచ్చంపేటలో పర్యటించిన సందర్భంగా విద్యార్థులకు న్యాయమైన మెనూ ప్రకారం భోజనము అందడం లేదని గుర్తించడం జరిగిందని ఆయన తెలిపారు. అధికారులందరూ విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి హాస్టల్లో, పాఠశాలకు తప్పనిసరిగా సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లు విద్యార్థుల అందుబాటులో ఉంచాలని అన్నారు. పౌర సరఫరాలు, స్త్రీ శిశు సంక్షేమ విద్యాశాఖ, వెల్ఫేర్ హాస్టల్లో మధ్యాహ్న భోజన పథకంపై తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో తనిఖీలు చేసిన వివిధ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించలేకపోతున్నారని గమనించామన్నారు. అనేక చోట్ల విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు లోపాలను సరిచేసుకుని నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు ఆదేశించారు. పరిస్థితి ఇలా ఉంటేనే అధికారులపై చర్యలు తీసుకునే అధికారం కమిషన్ ఉందని ఆయన గుర్తు చేశారు. పేదరికం పోవాలంటే చదువు చాలా బాగా ముఖ్యమన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ఎగ్స్, పాలు, బాలామృతం, ఆట వస్తువులు సక్రమంగా సరఫరా చేయాలని సూచించారు. ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అదనపు కలెక్టర్ అమరీందర్ మాట్లాడుతూ ఆ జాతీయ ఆహార భద్రతా చట్టం 2013కు సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి చర్యలు తీసుకుంటుందని అన్నారు. మెనూ ప్రకారం హాస్టల్లో పౌష్టికాహారము అందేలా పర్యవేక్షిస్తున్నామన్నారు. అంతకుముందు కమిషన్ సభ్యులు ఆనంద్, శారద మాట్లాడుతూ ఆహార భద్రతా చట్టం 2013 పాటించాల్సిన సూచనలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ద్వారా జారీ చేయబడింది. అందరికీ కూడా పేరు నమస్కారం. అలాగే నాతో పాటు మెంబర్లైన ఆనంద్ గారు, శారద గారు, అలాగే అందరికీ నమస్కారం. కరువు తాండవించినప్పుడు మరి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని తలెత్తినప్పుడు మనము ఈ ఆహారాన్ని అదొకటి. మెయిన్ ఏంటంటే ఏ కాలం వేసుకోరండి, మీరు బాగా చూడండి. అది ట్రైబల్. ఎందుకంటే అక్కడ పోయినప్పుడు అక్కడ ఫుడ్ సేఫ్టీ అమ్మాయి కూడా వచ్చింది. అక్కడ చూస్తే ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే అక్కడ పోయినప్పుడు ఆ కళ్ళప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఆ పిల్లలను చూస్తే కానీ, అక్కడ వాతావరణాన్ని చూస్తే కానీ. ఇప్పుడు ఏదైతే మిషన్ పగిలిన వాటర్ వస్తుంది కదా, దాంట్లో చూస్తే మొత్తం డ్రైనేజ్ వాటర్ లాగా ఉన్నది. దాంతోనే జిల్లా అధికారులు కానీ, మండల అధికారులు కానీ ఎప్పుడు పర్యవేక్షణ చేస్తేనే మనకు ఏదైనా కానీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అక్కడ ఉన్న చిన్న అధికారులందరూ కూడా మెనూ ప్రకారం కానీ ఏదైనా నిర్లక్ష్యం చేయకుండా అందరికీ మీ జిల్లా స్థాయిలో అయితే, మీ రాష్ట్ర స్థాయిలో అయితే, మీ దేశ స్థాయిలో ఎక్కడ చూసినా నిర్లక్ష్యం దొరికి, ఎక్కడ పోయినా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా మనకు అనిపిస్తా ఉంది. మరి మనం దీన్ని అర్థమించగలం. ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1940 ఉన్నారండి ఎంపీఓ గారు, నాయక్ అంట. ఎప్పుడైనా దీన్ని ఆహారం కల్పించిరా? ఎవరికైనా ఇబ్బంది అయినా కానీ వారు ఎవరికి ఫిర్యాదు చేయాలి అనేది వారికి తెలియకపోవడం వలన చాలా లోపాలు జరుగుతూ ఉంది. ఎందుకంటే కంప్లైంట్ బాక్స్ ఉంటే కంప్లైంట్ బాక్స్ వేస్తే సంబంధ అధికారి చూసి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. లేదు అనుకుంటే సంబంధ అధికారి యొక్క ఫోన్ నెంబర్ అక్కడ ఉంటే నేరుగా వారితో మాట్లాడినైతే ప్రాబ్లం మీకు తెలిసినప్పుడు మీరు దాన్ని సాల్వ్ చేయడానికి ముందుకు వచ్చి చేసినట్టయితే అందరికీ బాగుంటుంది. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా
ఈ యొక్క ప్రతి ఏదైతే జిల్లా అధికారుల నెంబర్లు కానీ లోకల్ ఎంఆర్ఓ నెంబర్ కానీ ఆర్డీఓ నెంబర్ కానీ అందరికీ కూడా అక్కడ డిస్ప్లే చేసినట్టయితే అక్కడ మండలాలు చేసినట్టయితే అందరికీ బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే అదొకటి అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా